ఓం శ్రీ సాయిరామ్. ఆదూరి సాయి ఝరికి స్వాగతం. సాయి ఒక్కడే మన సర్వరక్షకుండు, సాయి ఒక్కడే మన వెంట జంట నుండు, సాయి ఒక్కడే మన తల్లి తండ్రి అంచు, గళము విప్పి అంజలి ఘటించరండు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బాల వికాస్ 3వ వర్గం బాల బాలికలకు సిలబస్లో ఉన్నటువంటి అంశాలను గుర్తు చేస్తూ వారి మెదడుకు పదును పెట్టడం కోసం ఒక చిన్న అంశాన్ని చూద్దాం. దండము పట్టిన దేవుడు దండించడు మనసు లేని దయగలవాడున్, దండించ తగిన వారిని దయాదండంబున దండించడు దేవుని కొలుతున్. ఎవరా దేవుడు? వకుళా తనయుడు వీరుడు వనమందున మద గజమును వంచిన వాడున్, వరమాలకు రుణమడిగెను వరమిచ్చడు వేలుపై ధనపతి చెంతన్. ఎవరా వేలుపు? భువన కుమారుడు భువనేంద్రుడు భూమంతయు భారతీయ సంస్కృతి చాటెన్, భువిలో వివేక విజయము భూమిన జనులకు ఆత్మతత్వము తెలిపెన్. ఎవరా భువన కుమారుడు? జిజియా తనయుడు సూర్యుడు జీవితమంతయు పోరెను ఛత్రము నిలపన్, జీవిత ఆశను తాయికి తీర్చను జీనియస్సులు చెప్పరే ఆ రాజ్యము పేరున్. ఏమిటా రాజ్యం? మిథిలలో భూమిని దున్నగా మిథిలాధిపతికి దుహిత భూమిన దొరకన్, మిక్కిలి ప్రేమతో పెంచిన మిథిలాధిపు పట్ట మహిషి పేరేమండి? ప్రేమను పెంచెడు దేవుని, ప్రేమతో ప్రేమను జనులకు పంచెడు దేవున్, ప్రేమకు రూపమే తానగు ప్రేమమయుని కొలిచెద ప్రీతిగా నిరతం. ఎవరా ప్రేమమయుడు? దంతి మొగమున్నా దంతి కాదు, ఏక దంతి మాత్రమే. శిరస్సు పెద్దదైన శరణన్న వారిని కాపాడే యోచనకే, ఉదరం విశాలమైన భక్త రక్షణకే, చిరు నయనాలు తీక్ష్ణ దృష్టికే. చిన్నారులు చెప్పండి, ఏంటో ఇది? సనాతన ధర్మాన్ని స్థాపితం చేయ సంకల్పించి రథసారథిగా తానే రూపుదాల్చి, వేదాలనే గుర్రాలుగా మల్చి, భారతీయ సంస్కృతిని వేదాంగాలను తేలిక పదాలలో వాహినులుగా రూపొందించి, సర్వ మతాలను సమదృష్టితో చూపే పత్రికను స్థాపించిన శుభ సమయమేది? స్నేహానికి మరో పేరు సహవాసమా, మైత్ర? సఖులందరి మధ్య అవగాహన ఉంటుందా? అంతా ఏకత్వాన్ని కలిగి ఉంటారా? అసలు మైత్రి అంటే ఏమిటి అర్థం? ఆలోచన, మాట, క్రియ, మనోవాక్కాయ కర్మలు ఒకటిగానే ఉండటం. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మానాం. ఐదేళ్ల బాలుడు అష్ట కష్టాలు ఇష్టంగా ఓర్చి, బాధలన్నీ భరించి, అడవిలో ఆసీనుడై అంభోజుని కృప కోసం తపిస్తూ దేవముని ఉపదేశించగా అతడు జపించిన మంత్రమేది? ధ్రువుడు జపించిన మంత్రం
నారదుడు బోధించినది. ఓం నమో భగవతే వాసుదేవాయ. పుట్టింది బోయ కుటుంబం, చేపట్టింది అహింసా మార్గం. మతంగముని మహిమతో భగవత్ తత్వాన్నెరిగి సన్యాసం స్వీకరించి ప్రభువు దర్శనానికి చకోరమై వీక్షించి తపశ్శక్తితో చితిలో తనువు చాలించిన తరుణీమణి నివసించిన ప్రదేశమేది? అక్కడి సరోవరమేది? శబరి నివసించినది మతంగముని ఆశ్రమం. అక్కడి సరోవరం పంపా సరోవరం. గ్రుడ్డులోంచి వెలువడినవాడు, గ్రద్ద రూపధారుడు, దశశతాక్షుని ఓడించినవాడు, దానవారి వాహనుడు, వినతాసుతుడు, వినయభూషణుడు, మాతృమూర్తి శాపం తొలగించినవాడు అయిన వాని అన్ననామమేది? ఆ పేరుకు అర్థమేది? అనూరుడు అంటే ఊరువులు, తొడలు లేనివాడు. సూర్య రథ సారథి. తెల్లని విహంగమే ఆమె వాహనం. తామర తూడులే దాని ఆహారం. ధవళ వస్త్రమే ఆమె ఆహార్యం. దబ్బున చెప్పండి ఆమె వాయిద్య నామం పేరు. ఆది నుండి అసామాన్య బాలుడే. అనాదిగా ఉన్న సంస్కృతిని ఔపోసన పట్టదలచి చమత్కారంగా సన్యాసం స్వీకరించి పట్టుదలగా వేదాలు పఠించి పండితులందరినీ ఓడించి చతుర్మఠాలు స్థాపించి మూఢమతులను ముక్తిమతులను చేసిన ఆ మహనీయుడు జన్మించిన సంవత్సరమేది? ఏ నదీ తీరాన జన్మించాడు? నందన నామ సంవత్సరం. ఆది శంకరాచార్యుల వారు జన్మించిన సంవత్సరం. పూర్ణా నది ఒడ్డున కాలడి అనే గ్రామంలో జన్మించారు. పూలకొండ దేవోత్సవంలో సేవా సుమాలు తొలిసారిగా పుష్పించాయి. అవతార ప్రకటన తర్వాత విశ్వమంతా సంస్థల ద్వారా వ్యాపించాయి. ఏం సుమాలు అవి? ఎలా పుష్పించాయి? విప్పండి ముడి, చెప్పండి ఆ ప్రదేశం పేరు. పుష్పగిరి తిరునాళ్లలో బాలసాయి సత్యం సేవలు. భక్తిలో కీర్తించడము ఒక విధానమే. కీర్తనల ద్వారా ప్రార్థించి తరించి భగవంతుని మెప్పించి మురిపించి ఆయనతో జగడాలాడి జనరంజక పాటలతో ముంచెత్తి ముక్తి పొందిన ముగ్గురు రాజులెవరు? పోతరాజు, త్యాగరాజు, గోపరాజు. భక్తపోతన్న, త్యాగరాజు, భద్రాచల రామదాసు. ముద్దు పేరు గోరి, ఇంటి పేరు గాలి. ఉపదేశం పొంది గాలివాటంగా పర్తికి చేరి సర్వేశ్వరునిచే గుర్తింపబడి రాత్రులు గస్తీ తిరుగుతూ తరించిన చిన్నది కాని ఆ తిలకం తన గురించి వ్రాసుకున్న గ్రంథమేది? పెద్దబొట్టు స్వీయ చరిత్ర. గాలి శారదాదేవి ఆమె అసలు పేరు. సామూహిక గానామృతాన్ని సమాజంలో చిలికించి భక్తి రసాన్ని భావజాలంతో రంగరించి సంకీర్తనే భగవత్ సన్నిధికి నావయని భక్తి తత్వాన్ని బోధించిన ఆ గురువెవరు?
ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద పద్మములకు భక్తితో అంకితం. సత్యసాయి పాదార్చిత ఆదూరి హైమావతి శ్రీనివాసరావు.